तेलंगाना असेंबली इजलास में बीआरएस के वर्किंग सदर केटीआर ने कहा कि बीआरएस ने बीसी तबक़ात को तारीख़ी नुमाइंदगी दी है। पहली बार बीसी तबके से ताल्लुक़ रखने वाले बीएस प्रसाद को एडवोकेट जनरल मुकर्रर किया गया, जबकि मुत्तहदा आंध्र प्रदेश में कभी ये मौका नहीं मिला। आज भी पार्टी के 3 अहम प्रोटोकॉल ओहदों में से 2 बीसी रहनुमाओं को दिए गए हैं, जो पार्टी के अज़्म को ज़ाहिर करते हैं। केटीआर ने कहा कि केसीआर हुकूमत ने बिल मंजूर करके मुकामी इदारों में बीसीस के लिए 37% रिजर्वेशन भेजी थी, जिसे खुद वज़ीर आला रेवंत रेड्डी ने असेंबली में तस्लीम किया। उन्होंने कहा कि बीआरएस हमेशा बीसी तबक़ात के साथ खड़ी रही है और इनकी नुमाइंदगी को मजबूत बनाया है। उन्होंने राहुल गांधी पर तनकीद करते हुए कहा कि वो वोट चोरी की बात तो करते हैं, लेकिन पार्लियामेंट में तेलंगाना के बीसीस के लिए 42% रिजर्वेशन पर खामोश है। केटीआर ने कहा, अगर एमपीस पार्लियामेंट में आवाज़ नहीं उठाएंगे तो असेंबली में एमएलएस के बोलने का क्या फ़ायदा। అట్లాగే ఫస్ట్ టైం అధ్యక్ష చరిత్రలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఇందాక పాయల్ శంకర్ గారు మాట్లాడుతూ అన్నారు అడ్వకేట్ జనరల్ ఎన్నడూ కాలేదు అని. దాన్ని కూడా మార్చి తిరగరాసి మొట్టమొదటి అడ్వకేట్ జనరల్ బలహీన వర్గాల బిడ్డను చేసింది కూడా కేసీఆర్ గారి ప్రభుత్వం. బిఎస్ ప్రసాద్ గారు వారిని ఆనాడు మొట్టమొదటి ఏజీగా నియమించింది కూడా కేసీఆర్ గారి ప్రభుత్వం అధ్యక్ష. ఇందాక కొంతమంది మిత్రులు మాట్లాడితే ఇంకేదో అన్నారు, నేను దాని జోలికి ఎక్కువ పోను గానీ ఇవాళ కూడా మా పార్టీకి 3 ప్రోటోకాల్ పొజిషన్లు ఉన్నాయి సార్ రాష్ట్రంలో. ఒకటి శాసనసభలో ప్రతిపక్ష నాయకుడిగా కేసీఆర్ గారు ఉన్నారు, అక్కడ శాసన మండలిలో ప్రతిపక్ష నాయకుడిగా మసూనాచారి గారు ఉన్నారు, అట్లాగే శాసన మండలిలో డిప్యూటీ చైర్మన్ గా బండా ప్రకాష్ గారు ఉన్నారు. అంటే 3 ప్రోటోకాల్ పొజిషన్స్ ఉంటే అందులో 2 బీసీ బిడ్డలకిచ్చి మా పార్టీ నిబద్ధతను చాటుకున్నామనే మాట కూడా నేను వారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను అధ్యక్ష. అలాగే ఇంకొక మాట కూడా నేను అడుగుతా ఉన్నా అధ్యక్ష. ఎస్, రాహుల్ గాంధీ గారు ఒక నినాదం ఇచ్చారు అధ్యక్ష, జిత్నా ఆబాదీ ఉత్నా హక్, జిత్నీ భాగేదారీ ఉత్నీ హిస్సేదారీ. మంచి మాట అధ్యక్ష, మంచి మాట, మంచి ఆలోచన, డెఫినెట్లీ ఆచరణీయం, అనుసరణీయం, తప్పకుండా సాధించాలి. కానీ నేను అడుగుతా ఉన్నా అధ్యక్ష, రాహుల్ గాంధీ గారు ఇవాళ ఓట్ చోరీ గురించి దేశం అంతా మాట్లాడుతున్నారు. మరి 42% రిజర్వేషన్ విషయంలో ఇక్కడ జరిగిన ప్రయత్నాన్ని ఎందుకు వారు పార్లమెంట్లో లేవనెత్తలేరు? కాంగ్రెస్ పార్టీకి 100 మంది ఎంపీలు ఉన్నారు అక్కడ. మీరెందుకు గట్టిగా పట్టుబడతలేరు? పార్లమెంట్ లో 42% మీద అక్కడ కదా జరగాల్సింది చర్చ, అక్కడ కదా జరగాల్సింది రాజ్యాంగ సవరణ. అక్కడ చేయాల్సిన ప్రయత్నం చేయకుండా ఇక్కడ ఎంత చేస్తే కంఠశోష తప్ప ఏమొస్తుంది అధ్యక్ష? అల్టిమేట్ గా చేయాల్సిన చోట చేయాల్సిన కాడ ప్రయత్నం చేయకుండా ఇక్కడ ఉండే మన బీసీ బిడ్డల్ని మభ్యపెట్టడానికో రేపు స్థానిక సంస్థల ఎన్నికల్లో కొంత ప్రయోజనం పొందడానికో ప్రయత్నం చేసినా ఇవాళ మేధావులు, జస్టిస్ ఈశ్వరయ్య గౌడ్ లాంటి మేధావులు, మన మాజీ రిటైర్డ్ అధికారి చిరంజీవులు గారు లాంటి మేధావులు అందరూ కూడా మాట్లాడుతున్నారు. బలహీన వర్గాల బిడ్డలు బయట వేదికల్లో మాట్లాడుతున్నారు, రాజ్యాంగ సవరణ చేయాలని చెప్పి కోరుతా ఉన్నారు. మీరే చెప్పారు, గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పారు అధ్యక్ష, ఇదే హౌస్ లో చెప్పారు మార్చిలో. ఏమన్నారు అధ్యక్ష? కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా